అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్టీ చంద్రబాబు నాయుడు, జనసేన, పవన్ కళ్యాణ్ పొత్తు అనేది నిన్న మీటింగ్లో మాకైతే చంద్రబాబు నాయుడు విలువలో గల వ్యక్తి అని మేము అనుకుంటున్నాం. ఇన్ని రోజులు ఒక 40 years ఇండస్ట్రీ అనుకున్నాం. మరి ఈరోజు ఆయన చేతిలో జెండా, జనసేన జెండా చూస్తే మరి 40 సంవత్సరాల అనుభవం ఎక్కడికి పోయింది? ఈ పొత్తులు ఏమనేది, ఈ పొత్తులో పెట్టుకుంటే ఏదన్నా సగం బలమో, గతంలో ఏదైనా కొన్ని అసెంబ్లీ సీట్లు సాధించిన వ్యక్తో, పార్లమెంట్ సీట్లు సాధించిన వ్యక్తో, జనబలం ఉండే వ్యక్తిని పెట్టుకోవడం ఏదైనా చూసినాం ప్రధానంగా పార్టీలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయనే ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి ఆయనకు ఒక్క సీటుతో గెలిచి కూడా క్యాండిడేట్ వైఎస్ఆర్ పార్టీలో చేరిన పార్టీ జనసేన అనే పార్టీ వ్యక్తికి విలువలు ఎంతవరకు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. ఈరోజు మరి చంద్రబాబు పొత్తుల కోసం 6 అంశాలు అంటున్నాడు ఆయన. 6 అంశాల మీద మేము పార్టీని మేనిఫెస్టో చేస్తామని. 6 కాదు 60 పెట్టినా నేను నమ్మే పరిస్థితుల్లో లేరు. నీ పార్టీని, ఈ పొత్తు పవన్ పార్టీని గంగలో ముంచేది గ్యారెంటీ. గతంలో చంద్రబాబు నాయుడిని 14 సంవత్సరాలు చూశారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ని చూశారు. విజన్ ఉన్న నాయకుడు ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చినాడో అన్నీ కూడా 99% హామీలు అమలు పరిచాడు. ఆయన మొన్న ఒకటే మాట చెప్పినాడు, మన కార్యకర్తలకి, నాయకులకు ఎలక్షన్ మీద మొన్న మీటింగ్ పెడితే ఏం చెప్పాడు, నేను అన్నీ చేసినాను, మీరు కాలరెత్తుకుని ప్రజల దగ్గర పోయి ఓట్లు అడిగే హక్కు మీకు ఇచ్చాను కనుక మీరు కష్టపడి పనిచేయండి అని ప్రజల దగ్గర మేము ఈరోజు కాలరెత్తుకుని పోతున్నాం వాళ్ళ దగ్గర. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వాళ్ళ తెలుగుదేశం పార్టీ వ్యక్తులు, మీకు పవన్ కళ్యాణ్ గారు తెలుసో లేదో, పవన్ కళ్యాణ్కి సంబంధించిన పార్టీ వ్యక్తులు మాతో మాట్లాడుతున్నారు. మేము 24 టికెట్లలో మాకు 24 వస్తే చంద్రబాబు నాయుడికి 24 గెలవనీయము, మాకంటే తక్కువే ఉండాలి ఆయనవి, మామే ఎక్కువ ఉండాలని చెప్పి వినోదంతో ఈరోజు జనసేన కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఆ విధానం ఆయనకు తెలుసులో లేదో మరి. ఫస్ట్ కార్యకర్త మాట్లాడి ఇతరుల మీద బురద జల్లే కార్యక్రమం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి నేను వినవేస్తున్నాను. తాడేపల్లిగూడెంలో పొత్తులో భాగంగా జనసేన, టీడీపీ 2 పార్టీలు పొత్తు కుదుర్చుకొని వెళ్తున్నటువంటి 2024 ఎలక్షన్స్లో నిన్న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి యొక్క సభ, దాంట్లో చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, అలాగే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అన్నీ కలిస్తే వచ్చినటువంటి జనాలు అక్కడ. కానీ రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం సభ అయితేనేమి, అలాగే దెందులూరులో జరిగినటువంటి సిద్ధం సభ అయితేనేమి, అలాగే భీమిలిలో జరిగినటువంటి సిద్ధం సభ, ఈ 3 సభలను మీరు చూసుకుంటే ఒక జగన్కి ఎంతమంది ప్రజలు వస్తున్నారో, తర్వాత వీళ్ళ మీటింగ్కి ఎంతమంది ప్రజలు వస్తున్నారో అక్కడే వాళ్ళ ఓటమి అనేది బయటపడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మా సీఎం గారిని తొక్కేస్తాను, ఏదో చేస్తానంటున్నారు. 2014 ఎలక్షన్స్లో కూడా ఇదే విధంగా మాట్లాడినారు. మీరు తొక్కడం వల్ల మా సీఎం గారికి, అప్పుడు ఉన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 67 సీట్లు వచ్చాయి. అదే 2019లో కూడా సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కానివ్వను అని మీరు ఒక డైలాగ్ కొట్టారు. అయినా 151 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పాతాళంలోకి తొక్కేస్తానంటున్నారు. ఇప్పుడు కూడా ప్రజలు 125 సీట్లు ఈరోజు రాసుకోండి, 125 సీట్లు 2024 ఎలక్షన్స్లో మేము సాధించబోతున్నామని మీకు తెలియజేస్తున్నారు. తెలంగాణ గారు, మీరు జనసేన పార్టీ పెట్టారు, ఎందుకు పెట్టారు? ఎవరి కోసం పెట్టారు? ఏం చేయడానికి పెట్టారు? మీ దగ్గరకు వస్తున్నటువంటి మీ అభిమానుల కోసం పెట్టారా, లేకపోతే చంద్రబాబు నాయుడు పళ్ళకి మోయడానికి పెట్టారా? ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం. ఇంకో విషయం, ఏదైనా పార్టీ పెట్టినారనుకో, ఏదో ఒక మేనిఫెస్టో ఇస్తారు, ఆ విధంగా ఆ పని చేయాలి. మీరు ప్రజలకు ఏం పని చేస్తారో చెప్పండి. అలా నమ్మఒడి లాంటి ఏదైనా పథకం చేస్తారా, చేయుత చేస్తారా, ఉదయం 1వ తేదీ ఉదయం 5-6 గంటలకు వెళ్ళి పింఛన్ ఇచ్చే మార్గం ఏమన్నా చేస్తారా? వాలంటీర్ పైన దూషిస్తారు, పని చేసే వాళ్ళ మీద దూషిస్తారు. ఇదేం పద్ధతి? మీరు జనసేన పార్టీ అధ్యక్షుడు అనిపించుకోవడానికి ఇవన్నీ మీరు చేస్తున్నారా? ఒక పార్టీ పెట్టి మనం ఉపయోగించే పనులు ఏమైనా చేయండి. ప్రజలకు పలానా పని చేస్తానని అడగండి, పలానా పని నేను చేస్తానని ప్రజల దగ్గరికి వెళ్ళండి. అంతేగాని ప్రతి మీటింగ్లో మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ప్రతి మీటింగ్లో మా సీఎం గారిని తిట్టడం, ప్రతి మీటింగ్లో వైసీపీ గుండాలంటున్నారు. మేము రాజకీయంగా ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే
మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష, ఇక్కడ మా చెన్నకేశ్వరి గారు పెట్టిన భిక్ష అని మీకు తెలియజేస్తున్నాం, మాకు రాజభిక్ష. ఇట్లా మీ అభిమానులను మీరు ఈ విధంగా తయారు చేసుకోండి. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీలుగా ఇట్లా తయారు చేయండి మీ అభిమానులను. వాళ్ళని ఊడిగం చేసి 2014 నుండి 2024 వరకు 10 ఏళ్లలో మీ అభిమానులకు మీరేం చేశారు? మిమ్మల్ని నమ్ముకునే చేయడం మీ అభిమానులకు మీరు ఏం సాధించారు చెప్పు. ఈరోజు 2014లో పోటీ చేయకుండా మద్దతు ఇచ్చి టీడీపీని గెలిపించి సర్వనాశనం చేశారు. 2019లో సింగిల్గా పోటీ చేసి 175 స్థానాల్లో కంప్లీట్ ఒక్క స్థానం కైవసం చేసుకొని మిగతా 174 సీట్లు ఓడిపోయినాడు. మీకు మగం ఎక్కడ పెట్టుకోవాలో తెలుస్తుందా? 2024 ఎలక్షన్లకు వచ్చేసరికి మరి ఇప్పుడు టీడీపీతో బీజేపీతో పొత్తు అంటున్నారు. మీకంటే ఒక స్టాండ్ లేదా? మా జగన్ గారు ఏం చెప్తున్నారు? మంచి చేస్తేనే ఓటేయండి అని చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీకు ఆ సత్తా ఉందా? నువ్వు ఏం మంచి చేసావని అడుగుతావు. మీ చంద్రబాబు నాయుడు గారు ఏం మంచి చేశారని చెప్తున్నాడు. 14 ఏళ్ళ రాజకీయం సీఎంగా ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. పలానా పని నేను సీఎంగా ఉన్నప్పుడు పలానా ప్రజలకు పలానా పని చేశాను, అందుకోసం నన్ను ఇప్పుడు గెలిపించండి అని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు? కాబట్టి ఆయన పేరు మార్చుకుంటానన్నాడు. 2024 ఎలక్షన్స్ లో వైసీపీ జెండా ఎగరవేస్తాం, సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, అప్పుడు ఆయన పేరు మార్చి తీరుతామని చెప్పి. అయ్యా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి పెట్టిన నిన్న మీటింగ్కి, మన జగన్ గారు పెట్టిన తాడేపల్లె మీటింగ్కు రానని జనం కూడా ఆయనకి రాలేదు. మరి ఈరోజు జగన్ని, వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేస్తానంటున్నారు. అయ్యా పవన్, నీవు కొట్లాడి సాధించిన స్థానాలు, పొత్తులో సాధించిన స్థానాలు 24 స్థానాలు, 24 సీట్లు నువ్వు కన్ఫర్మ్ చేసుకుంటే, నువ్వు చేతకాని దద్దమ్మవి. నువ్వు 5-6 స్థానాలు ప్రకటించావు, మిగతా స్థానాలు ఇంతవరకు ప్రకటించడానికి నేను చేత కాదు. నీవు జగన్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు పవన్. మీ అన్నగారైన చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పెట్టి కాంగ్రెస్ పార్టీని అమ్మి వెళ్ళిపోవడం జరిగింది. నీవు కూడా చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడుగా నువ్వు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి నువ్వు వచ్చావు, కానీ నువ్వు వేరే ఉద్దేశం ఏం లేదు. మీ యొక్క కాపు సమాజమే నిన్ను చీకొడుతున్నారు, మీ హరిరామ్ జోగయ్యనే చీకొడుతున్నారు నిన్ను. నువ్వు అది అర్థం చేసుకోవాలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.